मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మన ప్రియతముడు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. ఆ ప్రీతమునికి, ఆ సనాతనులకి, ఆ సర్వోన్నతునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగం మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో మనం మొన్న అంటే 23వ తారీఖుని 4645వ పేజీ వరకు చదువుకున్నాం. ఈ రోజున 4646వ పేజీ నుంచి శ్రీనుబాబు చదువుతారు మొదటి పేరా నుంచి. అయితే శ్రీనుబాబుకు చిన్న విషయం ఏంటంటే, అనువాదం ఎవరు చేశారో గాని ఆ అనువాదం చేసిన వారు ఈ పరమద్దిగార్ ప్రార్థనని కూడా తన సొంతంగా అనువాదం చేయడానికి చేసిన ప్రయత్నం వలన ప్రేయర్లో చాలా తప్పులు వచ్చాయి. ఆయన యు 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 అంటే అవి వాళ్ళు మినహాయింపు చేశారు. అందుచేత చాలా ఇందులో ప్రేయర్లో తప్పులు ఉన్నాయి. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, భాస్కర్ రాజు గారు పరమద్దిగార్ ప్రేయర్లో ఆ ఇంగ్లీష్ ప్రేయర్ ని, పరమద్దిగార్ పుస్తకం ఉంది, అందులో ఇంగ్లీష్ ప్రేయర్ ని భాస్కర్ రాజు గారు అనువాదం చేశారు. ఆ అనువాదాన్ని మీరందరూ కూడా చదువుకోండి. అది ఆయన ఒక విధంగా ప్రేమతోనే కాదు, నిలువెల్లా కళ్ళు పెట్టుకుని ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. కాబట్టి అది మనం చదువుకుంటే బాగుంటుంది. దీని గురించి మనం ఎవరితో కూడా మాట్లాడక్కర్లేదు. నాన్న అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. 1953 ఆగస్టు నెలలో బాబా డెహ్రాడూన్ లో ఉన్నారు. ఆ సమయంలోనే బాబా సృష్టి ప్రయోజనాన్ని గురించి తెలియజేసే తన గ్రంథం గాడ్ స్పీక్స్ భగవద్వచనమును చెప్పి వ్రాయించడం ప్రారంభించారు. ప్రతిరోజు బాబా కొన్ని ముఖ్య అంశాలను ఏరిచ్కి చెప్పేవారు. ఏరిచ్చి వాటిని గబగబా చిన్న పుస్తకంలో ఎక్కించుకొని రాత్రిపూట వాటిని విపులీకరిస్తూ వ్రాసేవాడు. తాను వ్రాసిన దానిని మర్నాడు ఉదయం బాబాకు చదివి వినిపించేవాడు. అయితే భగవద్వచనం రచనా ప్రక్రియ ఈ సమయంలో పూర్తి కాలేదు. అది అలా కొన్ని నెలల పాటు మహాబలేశ్వర్లోను, ఆ తరువాత మరికొంతకాలం సతారాలోనూ కొనసాగింది. ఆగస్టు 11వ తేదీ మంగళవారం నుండి 19వ తేదీ వరకు ప్రతిరోజు బాబా మండలి క్వార్టర్స్ కు వచ్చేవారు. దిగువన ఉదహరించిన భగవన్నామాలను ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క సభ్యుడు 7 సార్లు ఉచ్చరించిన తరువాత బాబా తన శిరస్సును ప్రతి ఒక్క మండలి సభ్యుని పాదాలపై ఉంచి ప్రణమిల్లేవారు. బైదుల్, యా యజ్దాన్, నీలు,
పరబ్రహ్మ పరమాత్మ, అలోబా, అల్లాహు అక్బర్, గుస్తాజీ, అహూర్ మజ్దా 7 సార్లు మనసులోనే, డాంకిన్, బిలివెడ్ గాడ్, ప్రీతమ దైవమా, పెండు, ఎరిచ్, పరాత్పర బుద్ధ, విష్ణు, భావు, పరాత్పర బుద్ధ. కైకోబాద్ ఎప్పటిలాగే తాను చెప్పవలసిన ప్రార్థనలు గాని లేదా బాబా నామజపం గాని చేసేవాడు. ఈ సమయంలో బాబా మస్తులతో కూడా పనిచేసేవారు. డెహ్రాడూన్ లో ఉండగా బాబా 1953 ఆగస్టు 13 గురువారం నాడు ప్రభుస్తుతి అంటే పర్వదిగారి ప్రార్థనని చెప్పి వ్రాయించారు. ఆ రోజు నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం బాబా కూడా మండలితో పాటు నిలబడి పాల్గొనగా ఈ ప్రార్థనను ఉచ్చరించడం జరిగేది. డాంకిన్ ఆంగ్లంలో ఈ ప్రార్థనను గట్టిగా చదివేవాడు. ఇంకొక మండలి సభ్యుడు గుజరాతీ భాషలో మళ్లీ చదివేవాడు. ఇదంతా ముగియగానే బాబా ప్రతి మండలి సభ్యుని పాదాలపైన తన శిరస్సును ఉంచేవారు. ఒకరోజు సాయంకాలం బాబా మండలితో ఒక గంభీరమైన విషయాన్ని గురించి చర్చిస్తుండగా ఉన్నట్లుండి నీలు, బాబా నాకిప్పుడు బాసుంది అంటే పాలతో చేసే ఒక మిఠాయి తినాలని ఉంది అంటూ వాతావరణాన్ని ఉల్లాసపరచడానికి ప్రయత్నించాడు. తప్పుడు సమయంలో కొత్త కూసే కోడి గొంతులు కోసి పారేస్తారు కదా, మరి నీకేమి శిక్ష కావాలని కోరుకుంటున్నావు అని బాబా నీలుని అడిగారు. శిక్షేమీ వద్దు, బాసుంది పెడితే చాలు అని నీలు అన్నాడు. నీలు ఇచ్చిన ఆకతాయి సమాధానానికి బాబా చిరాకు పడి అతన్ని కోపడ్డారు. వెంటనే బాబా తనను తానే విమర్శించుకుంటూ, కోపం తెచ్చుకోవడం మంచిది కాదు, నేనిలా కోపగించుకోవడం చాలా చెడ్డ విషయం, కోపగించుకోవడం తప్పు అన్న విషయం నేనెప్పుడూ గుర్తుంచుకునేటట్టు మీలో ప్రతి ఒక్కరూ వచ్చి నన్ను కాలితో తన్నాలి అని అన్నారు. ఇక ప్రతి ఒక్క మండలి సభ్యునికి ఆ ప్రకారం చేయక తప్పలేదు. ఆ తర్వాత బాబా నీలుకి బాసుంది తినడానికి అనుమతించారు. రాజ్పూర్ రోడ్లోని 101 నెంబర్ గల మండలి వసతి గృహంలో ఒక దుష్టభూతం తిరుగుతోందని ఎవరో అన్నారు. కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఒక స్త్రీ ప్రేతాత్మ అక్కడ తిరుగుతోందని చెప్పుకునేవారు. కృష్ణనాయర్ తన కోసం వేరే గదిని కావాలనుకున్నాడు. రాత్రి కాపలా విధులు నిర్వహించాక ఉదయం పూట కొద్దిసేపు విశ్రాంతి కొరకు అతనికి గది అవసరమయ్యింది. కానీ ఆ భూతం కృష్ణనాయర్కి ప్రాణహాని కలిగిస్తున్న భయంతో బాబా ప్రత్యేకంగా వేరే గది వద్దన్నారు. దెయ్యాన్ని తరిమేందుకు బొగ్గుల నిప్పుల్లో ఎండిన మిరపకాయలు జుత్తు వేసి బంగళా అంతా ధూపాన్ని వేయాలని నీలు సలహా ఇచ్చాడు. ఆ సలహాను బాబా స్వీకరించారు. ఒక చిన్న కుంపటిలో కాసిన బొగ్గులు వేసి ధూపాన్ని ఇల్లంతా 7 సార్లు చూ 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 అంటూ వేయమని నీలుకి పురమాయించారు. అతడు అలాగే చేశాడు. కానీ మిరపకాయలు కాలడం వల్ల ఆ ఘాటుకి నీలు కళ్ళ వెంబడిన నీరు కారడం, అతడు దగ్గుటూ భూ 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 అని ఉచ్చరించడం, అతడు అసంబద్ధంగా బాధపడడం బాబాకు మంచి వినోదాన్ని కలిగించింది. కృష్ణ రాత్రి కాపలా కాసేటప్పుడు బాబా అతన్ని బయటే ఉండమని, తన గదిలోకి మాత్రం రావద్దని చెప్పారు. కృష్ణ భూతాన్ని ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక స్త్రీ నవ్వుతున్నట్టు అతనికి వినిపించేది. అలా తనకి ఆ నవ్వు వినిపించేటప్పుడు బాబా గదిలోపలికి తాను వెళ్ళొచ్చా అని కృష్ణ బాబాను అడగ్గా, వద్దొద్దు, అలాగే బయటకు కూడా కూర్చోకు, ప్రక్క గదిలోకి వెళ్ళి తలుపేసుకో, నేను చప్పట్లు చరిచే వరకు బయటకు రాకు, అలాగ నీవు చెయ్యకపోయావో చాలా భయంకరమైన సంఘటన జరగగలదు, ఆ భూతం నవ్వే సమయంలో మాత్రం నీవు లోనికి వస్తే అది నిన్ను చంపేస్తుంది అని బాబా చెప్పారు. కృష్ణ దగ్గరలో ఉన్న గదిలోకి పోయి తలుపులు గడియ పెట్టుకున్నాడు. అక్కడే 1 గంట-పావు సమయం కూర్చున్నాడు. ఇంతలో బాబా చప్పట్లు వినబడ్డాయి. బాబా గదికి కృష్ణ వచ్చేసరికి బాబా తన ముఖాన్ని కడుక్కుంటున్నారు. కృష్ణను కూర్చోమని చెప్పి
పని అయిపోయింది అని వ్యాఖ్యానించారు. మళ్ళీ ఇంకెప్పుడు ఆ దెయ్యం గురించి ఎక్కడా ఏమీ ప్రస్తావన లేదు. బాబా సూచన ప్రకారం ఆగస్టు 20 గురువారం రాత్రంతా ప్రతి మండలి సభ్యుడు పూర్తిగా మేల్కొని ఉండాలి. బాబా భావుతో మీరంతా మేల్కొని ఉండాలి గనుక ఒక నాటకం వేయండి అన్నారు. స్వల్ప వ్యవధే ఉన్నప్పటికీ భారతదేశంలో చెప్పుకునే దుర్గాదాస్ అనే భగవతి దుర్గామాత భక్తుడి కథను ఆధారంగా చేసుకుని భావు ఒక నాటకాన్ని రచించాడు. ఆ నాటకంలో బేగం గుల్నార్ అనే ఒక రాణి ఈ పాత్రలో ఎల్సా నటించాడు. దుర్గాదాసును అంటే ఈ పాత్రలో విష్ణు నటించాడు. ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. అతను కూడా తన ఎడల ప్రేమను వ్యక్తపరచాలని రాణి దుర్గాదాసును గట్టిగా పట్టుకుంటుంది. కానీ ఆమె ప్రేమని దుర్గాదాస్ తిరస్కరించగా రాణి అవమానంతో తలారికి అంటే అలోబాకి చెప్పి తన తల తీయిస్తానని బెదిరిస్తుంది. సైన్యాధిపతి దివేర్ ఖాన్ అంటే నీలు దుర్గాదాసును రక్షిద్దామనుకుంటాడు. అందుచేత రాణి గుల్నార్ భర్త రాజా ఔరంగజేబుకు రాణి చేస్తున్న అన్యాయాన్ని గురించి తెలియజేస్తాడు. ఔరంగజేబు గుల్నార్ వద్దకు వెళ్లి, నేను వృద్ధుడినయ్యాను, నీతో సంసార జీవితం గడపలేను, ఏమైనప్పటికీ నీవు అలా ప్రవర్తించకూడదు, ఇంత జరిగినా కూడా నేను నిన్ను క్షమిస్తున్నాను అని అన్నాడు. ఆ నాటకంలో అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ ఎల్సా అలోబాలు మాత్రం అమితమైన వినోదానికి మూలకారకులయ్యారు. తలారిగా అలోబా రంగప్రవేశం బాగా గుర్తుండిపోయేలా ఉంది. అవసరం లేని సమయంలో తన ఖడ్గాన్ని అతి భయంకరంగా ఝుళిపించేవాడు. బాబా అయితే కడుపుబ్బ పడి పడి మరీ నవ్వేవారు. గుల్నార్గా చేసిన ఎల్సా తన వంతు డైలాగులు మరిచిపోయాడు. ఔరంగజేబుగా భావు డైలాగుల్లో తాను వృద్ధుడినయ్యాడని చెప్పినప్పుడు ఎల్సా తడుముకోకుండా ముసలిపీనుగా అరణ్యానికి పోయి చావరాదు, నేనైతే సరదాగా గడుపుతాను కదా అన్నాడు. ఈ డైలాగుతో బాబాకు ఎంతగా నవ్వు వచ్చిందంటే బొగ్గలు ఎర్రబారాయి. ఎల్సాకి తన పాత్రకి సంబంధించిన సంభాషణ గుర్తున్నట్లయితే ఈ సన్నివేశం ఇంత హాస్యభరితంగా ఉండే అవకాశమే ఉండేది కాదు. బాబా ఎల్సాను బాగా మెచ్చుకున్నారు. అతని పాత్రే తనకు బాగా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఉన్నతోన్నతులు 4651 పేజీ మరొక చాప్టర్. 1950లలో బాబా షాహన్పూర్ మహారాణికి చెందిన మందిరం రాజ్పూర్ రోడ్డులో బాబా ఉన్న 101 బంగ్లాకు సమీపంలో ఉంది. ఆ మహారాణి పేరు మోహిని. ఆమె తన భర్త చరత్ సింగ్ తో కలిసి నివాసం ఉంటూ ఉంది. ఆమె కుమార్తెలలో పుష్పతాలత అనే ఆమెను గ్వాలియర్ మహారాజుకిచ్చి వివాహం చేశారు. ఆ యువతి ఇటీవలే ప్రసవ సమయంలో చనిపోయింది. ఈ విషాదానికి లోనైన మహారాణి పిచ్చిదానిలా అయిపోయింది. ఈ సమయంలో ఆమె బాబాను దర్శించి ఉండకపోతే తప్పకుండా ఆమెకు మతి భ్రమించి ఉండేది. మహారాణి మోహిని బాగా కలసి చెంది ఉన్న ఈ సమయంలో ఆమెకు మెహర్ బాబాను గురించి తెలిసింది. ఒక రోజున సాయంకాలం సమయంలో తన భర్తతో కలిసి బాబా ఉన్న బంగ్లాకు వచ్చింది. బాబాతో పాటు బంగ్లా వరండాలో పేరిచి కూర్చొని ఉన్నాడు. మోహిని చూసి ఏమి కావాలి అని బాబా అడగ్గా, బాబా నేను చాలా బాధల్లో ఉండి నీ వద్దకు వచ్చాను, మీతో ఒక విన్నపం చేయాలని వచ్చాను అని చెప్పింది. ఏమిటది? నా నుండి నీకేమి కావాలి అని బాబా ఆమెను అడిగారు. ఆమె కన్నీళ్లు పెళ్ళుబిక్కుతుండగా, నేను నా కుమార్తె లేకుండా జీవించలేను, నా కుమార్తె నాకు తిరిగి కావాలి, ఆమె సజీవురాలిగా మీరు నాకు తిరిగి ప్రసాదించాలని వేడుకుంటున్నాను అని తన కన్నీటి గాథను వివరించింది. ఎందుకలా ఏడుస్తున్నావు? నీ కూతురు తిరిగి నీ వద్దకు వస్తుంది అని బాబా ఆమెను ఓదారుస్తూ చెప్పారు. మోహిని ఆశ్చర్యంతో, బాబా
నా కూతురే వస్తుందా, అదే రూపంతో వస్తుందా అని అడిగింది. అవును, నీ కూతురే వస్తుంది అని బాబా మాటిచ్చారు. కానీ నా కూతురి భౌతిక దేహాన్ని ఖననం చేసేశారు కదా. బాబా చిరునవ్వు నవ్వారు. ఆ మందహాసం ఆమె దుఃఖాన్ని హరించింది. నేను పరమాత్మను, నాకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ విశ్వాన్ని సృష్టించిన వాడిని నేను. అలాంటి నేను నీ బిడ్డను తిరిగి సజీవురాలుగా ఇవ్వలేనా అని ఆమెకు భరోసానిచ్చారు. ఈ మాటలు ఆమె గుండెల్లో పేర్కొన్న అమితమైన భారాన్ని తీసేశాయి. ఆమెలో నిరాశ ఆశగా రూపుదిద్దుకుంది. నిజంగా నా కుమార్తెనే తిరిగి ఇస్తారా బాబా అని అడిగింది. చిరునవ్వుతో ఆమెకు భరోసానిస్తూ, సరిగ్గా నేను చెప్పేది అదే. ఇప్పుడు కలతమాని ఇక ఓర్పు వహించు. నీ బిడ్డ నీ వద్దకు వస్తుంది. నీవు చేయాల్సిందల్లా నన్ను స్మరిస్తూ నన్ను ప్రేమించడమే. నీ శక్తి మేరకు నన్ను గుర్తుంచుకుంటూ ప్రతిరోజు నన్ను ఇంకా ఇంకా అధికాధికంగా ప్రేమించు. మరి అలా చేస్తావా అని అడిగారు. మహారాణి అలాగే చేస్తాను అంటూ దానికి ఒప్పుకుంది. చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా తేలికపడ్డ హృదయంతో ఆ దంపతులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాబా మాటను తర్జుమా చేస్తున్న ఏరిచ్ మాత్రం బాబా మాటలకు నివ్వెరపోయాడు. భగవంతుడా, బాబా ఏమని వాగ్దానం చేస్తున్నారు? అలాంటి వాగ్దానాలు చేయడం బాబా విధానం కాదే అంటూ లోరాన ఆలోచిస్తున్నాడు. ఏరిచ్, ఆమె కుమార్తె తిరిగి వస్తుందని మీరు ఆమెకు వాగ్దానం చేశారు కదా, మరి ఆ బిడ్డ తిరిగి రాకపోతే ఏమవుతుంది అని బాబాని అడిగారు. ఏరిచ్ ప్రశ్నకు బాబా సమాధానమిస్తూ, ప్రతి రోగానికి నా వద్ద మందు ఉంది. నా చికిత్సా విధానానికి తిరుగులేదు. ప్రస్తుతానికి ఆమెలోని బాధ తొలగిపోవాలంటే ఇటువంటి మందే అవసరం. నా మాటలకు ఆమె ఆనందించింది. ఇప్పుడిక ఆమె పరిస్థితి మరింత దిగజారకుండా ఉండడం నీవే చూస్తావు. అంతేకాక ఆమె మానసిక స్థితి మెరుగవుతుంది కూడా అని బదులిచ్చారు. కొన్ని రోజుల తర్వాత రాణి మోహిని బాబా ఉంటున్న గదిని స్వయంగా తానే ఊడ్చి శుభ్రపరచాలన్న తన కోరికను బాబాకు తెలియజేసింది. బాబా అంగీకరించడంతో ఆమె బాబా గదిని ఊడ్చి శుభ్రం చేసింది. బాబా ఉపయోగించే వస్తువు ఒకటి కావాలని ఆమె కోరగా బాబా తన సాద్రాను ఆమెకు ఇచ్చారు. బాబా డెహ్రాడూన్ లో ఉన్నంత కాలము మోహిని సంతోషంగా ఉల్లాసంగా ఉండేది. ఆంతరికంగా బాబాపై మరింత ఆధారపడుతూ వచ్చింది. బాబా డెహ్రాడూన్ వదిలి వెళ్ళాక మహారాణి మోహినికి తన కుమార్తె గుర్తుకు వచ్చినప్పుడల్లా బాబాకు ఉత్తరాలు రాసేది. ఓర్పు వహించమని సూచిస్తూ బాబా తిరిగి ఆమెకు లేఖ వ్రాయించేవారు. ఆమె కూతురు ఏదో ఒకనాటికి తప్పక తిరిగి వస్తుందని, కానీ ఈ లోపల ఎళ్లవేళలా బాబాను అదే పనిగా స్మరిస్తూ ఉండమని తిరిగి బాబా సమాధానం ఇచ్చేవారు. స్వప్నంలో ఆ రాణికి ఆమె కుమార్తె కనిపిస్తుందని, అదే ఆ అమ్మాయి తిరిగి తల్లిని చేరుకునేందుకు సూచనగా గ్రహించమని బాబా ఆమెకు తెలియజేశారు. ఆ తర్వాత 1954లో ఏర్పాటైన దర్శన కార్యక్రమానికి మహారాణి మోహిని తన భర్తతో పాటు అహ్మద్నగర్ వచ్చింది. చనిపోయిన తన కుమార్తెను తిరిగి తీసుకురమ్మని బాబాతో చివరిసారిగా చెప్పాలని గట్టిగా నిర్ణయించుకొని మరీ వచ్చింది. కానీ బాబా సమక్షంలోకి రాగానే ఆమె ఆ విషయమే పూర్తిగా మర్చిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లు గడిచాయి. ఆ దంపతులిద్దరూ బాబా దర్శనానికి గురుప్రసాద్ వచ్చారు. అప్పుడు బాబా మోహిని చూసి ఎలా ఉన్నావు అని అడిగారు. చాలా సంతోషంగా ఉన్నాను బాబా అని చెప్పింది. ఆ రోజు బాబా దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ఉన్నట్టుండి నేను ఈ క్షణంలో నీవేది అడిగితే దాన్ని ఇచ్చే మనోవైఖరితో ఉన్నాను. తక్షణం చెప్పు, నీకు నీ కూతురు తిరిగి కావాలా లేక నేను కావాలా అని అడిగారు. మహారాణి తన చేతిని బాబా మోకాలపై సౌమ్యంగా ఉంచుతూ, నాకు మీరే కావాలి బాబా,
అని బదులిచ్చింది. ఇప్పుడు నీ బిడ్డను నీవు తిరిగి పొందావు, నీ బిడ్డతో సహా ఈ యావత్ ప్రపంచము నాలో ఉంది అని బాబా బదులిచ్చారు. మోహిని తన కుమార్తెను పూర్తిగా మర్చిపోయేటట్లు చేసి బాబా తిరిగి ఆమె కుమార్తెను ప్రసాదించారు. బిడ్డ మరణం కారణంగానే మోహిని బాబా సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఆయన సన్నిహిత సాంగత్యాన్ని పొంది శాశ్వతంగా ఆ ప్రభువుకే అంకితమైంది. ఆమె భర్త చరత్ సింగ్ కూడా బాబాను దృఢంగా విశ్వసించారు. వారి మరో కుమార్తె కుసుమ్ బాబా ప్రేమలో అత్యంత పరవశురాలైంది. కుసుమ్ భర్త సర్దార్ మొహకం సింగ్ కు మొదట్లో బాబా పట్ల విశ్వాసం ఉండేది కాదు. కానీ ఒకసారి అతన్ని బాబా దర్శనానికి తీసుకొచ్చినప్పుడు బాబా పట్ల అతను ఎంతగానో ఆకర్షితుడై న్యూఢిల్లీలోని తన నివాస గృహంలో క్రమం తప్పకుండా బాబా భజన సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక విధిగా నిర్ణయించుకున్నాడు. మహారాణి మోహిని అక్క బులందర్ షా ముకుంపూర్ రాణి రమాదేవి, ఆమె కుటుంబ సభ్యులు కూడా బాబా పరిధిలోనికి వచ్చారు. పుష్పతాలత మహారాణి మోహిని కూతురు మరణం కారణంగా ఆమె బంధువర్గంలోని సుమారు 50 మంది వరకు బాబా పాద సన్నిధి యొక్క మహాభాగ్యాన్ని పొందారు. ఆ విధంగా మెహర్ ప్రభుని ప్రేమ పరిధిలో ఆ యువతి తిరిగి సజీవురాలైంది. 1953 ఆగస్టు నెలలో 25 నుండి 31 వరకు 7 రోజుల పాటు బాబా ప్రతిరోజు రాత్రి మండలి సభ్యులను చోటికి వచ్చి వాళ్ళు భగవన్నామాన్ని 7 సార్లు జపించాక ఒక్కొక్క సభ్యుని పాదాలకు వంగి ప్రణమిల్లేవారు. ఆగస్టు నెల మొదటి వారంలో కూడా బాబా ఇలాగే ఆచరించారు. ఎన్నో ఏళ్ల నుండి చేస్తున్నట్లుగానే కైకోబాద్, డెహ్రాడూన్లోనూ బాబా నామాన్ని రోజుకు 1,00,000 సార్లు జపించడం కొనసాగిస్తున్నాడు. ఆగస్టు 31వ తేదీన కైకోబాద్ మరొక మారు క్షణకాలం పాటు బాబా దివ్యత్వాన్ని అనుభూతి పొందాడు. ఆ సమయంలో అతనికి ఇంచుమించు స్పృహ కోల్పోయినంత పనయ్యింది. కైకోబాద్ తన దేహాన్ని త్యజించాల్సిన స్థితికి చేరుకున్నాడని బాబా సూచనప్రాయంగా అన్నారు. సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం సాయంకాలం బాబా తన మండలి సభ్యుల్ని భోజనానికి పంపించిన తరువాత ఏరిచ్ ఒక్కడే బాబా వద్ద ఉన్నాడు. అదే సమయంలో బయట ఒక కారు వచ్చి ఆగింది. కొద్ది మంది కారులోంచి ఒక యువతిని మోసుకుంటూ వచ్చారు. ఆ యువతి పిచ్చిదానిలా దెయ్యం పట్టినట్లుగా ఉంది. ఆమెను పట్టుకోవడం ఎవరికీ సాధ్యపడడం లేదు. ఎలాగోలా ఆమెను తీసుకొచ్చి బాబా పాదాల వద్ద ఉంచారు. ఆమెకు స్వస్థత చేకూర్చాలని వారి బాబాను ప్రార్థించారు. బాబా ఆమె వైపు చూసి మృదువుగా వీపు నిమిరి బుజ్జగించి వాళ్ళతో, ఈమెను తీసుకువెళ్ళండి, నా కృపా దృష్టి అంటే నజర్ ఆమెపై ఉంది, ఆమెకు నా ఆశీస్సులు ఇస్తున్నాను, తిరిగి ఇంటికి తీసుకెళ్ళండి అని భరోసా ఇచ్చారు. ఆ సంఘటన తర్వాత వాళ్ళు అటువంటి కోరికలతో తన వద్దకు రావడం బాబాకు ఆగ్రహం కలిగించింది. నేనెవరో వాళ్లకు తెలియదా అంటూ ఏరిచ్ను ఉద్దేశించి, వాళ్ళేమీ ఆశించి నా వద్దకు వచ్చారో తెలుసా? వాళ్ళ ప్రయోజనం కోసం నేను దేనినైతే ప్రసాదించానో దాన్నే వాళ్ళు వదిలించుకోవాలని వచ్చారు అని వివరించారు. ఈ ఘటనతో బాధపడి బాబా మర్నాడు ఉదయం అంటే 1953 సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం ఉదయం అప్పటికప్పుడు ఉన్నతోన్నతుడు, ది హైయెస్ట్ ఆఫ్ ది హై అనే సందేశాన్ని ఎత్తి వ్రాయించారు. ఆ రోజు ప్రవక్త జొరాస్టర్ జన్మదినం కావడం విశేషం. సృష్టిలోని ప్రతి జీవి, ప్రతి మానవుడు ఏదో ఒక రీతిలో ఎరుక లేకుండాను, ప్రత్యక్షంగాను పరోక్షంగాను తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అంటే ఇండివిజువాలిటీని ప్రకటించుకోవాలని ఆరాటపడడం జరుగుతుంది. కానీ చిట్ట చివరికి మానవుడు చైతన్యపూర్వకంగా తాను అనంతుడను, శాశ్వతుడను, అవిభాజ్యుడను అనే అనుభవాన్ని పొందినప్పుడు తన
ప్రత్యేక అస్తిత్వము భగవత్ స్థితియే అని తెలుసుకొని అనంత జ్ఞానాన్ని, అనంత శక్తిని, అనంత ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. ఆ విధంగా మానవుడు మాధవుడు అవుతాడు, అంటే భగవంతుడు అవుతాడు. అతడు పర్ఫెక్ట్ మాస్టర్ గాను, సద్గురువు గాను, లేక కుతుబ్ గాను గుర్తింపబడతాడు. ఇట్టి మానవుణ్ణి ఆరాధించడం అన్నది భగవంతుణ్ణి ఆరాధించడమే అవుతుంది. భగవంతుడు ఈ హైయెస్ట్ ఆఫ్ ది మెసేజ్, ఇందులో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4655 పేజీ నుంచి హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ బాబా మనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రారంభంలోనే ప్రతి మానవుడు ఏదో ఒక రీతిలో ఎరుకతోనో, ఎరుక లేకుండానో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రశ్నించుకోవాలని ఆరాటపడడం జరుగుతుంది అని చెప్పారు. అంటే మీ అందరికీ అర్థమైంది. అంటే ఏమిటది? తెలివి ఉంది కానీ, తెలివి లేక కానీ, తెలిసి కానీ, తెలియక కానీ తన యొక్క వ్యక్తిత్వాన్ని, ఇండివిజువాలిటీ ప్రకటించుకోవాలని ఆరాటపడడం జరుగుతుంది. ఈ మాట ఎవరన్నారు? సాక్షాత్తు భగవంతుడు అన్నాడు, శ్రీమన్నారాయణమూర్తి అన్నాడు. అదే జరుగుతుంది. ఆయన రోజు నుంచి అది ఎప్పుడైతే డెలివరీ అయిందో, బయటకు వచ్చిందో అదే జరుగుతుంది. ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు జాగ్రత్తగా ఇద్దరిలో కూడా ఐఎమ్ సో అండ్ సో అని జ్ఞాపకొచ్చుకొని ఆ వ్యక్తిత్వంతో సంచరిస్తూ, ఆ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తూ, ఆ వ్యక్తిత్వానికి ఏమో పెద్ద ప్రాధాన్యత ఇస్తూ మనం తిరుగుతూ ఉన్నాం. ఇది బాబా మనకు ప్రాథమికంగా ముందు చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం. ఎక్కడ నువ్వు ఉంటావో అక్కడ నేను ఉండను అన్న మెసేజ్ లో ఉన్న రహస్యం ఇదే. దీనికి తోడుగా మళ్ళీ బాబాయ్ ఎలా అన్నారు? చిట్ట చివరికి మానవుడు చైతన్యపూర్వకంగా తాను అనంతుడను, శాశ్వతుడను, అవిభాజ్యుడను అనే అనుభవాన్ని పొందినప్పుడు తన ప్రత్యేక చిత్వము భగవత్స్థితి అని తెలుసుకొని అనంత జ్ఞానాన్ని, అనంత శక్తిని, అనంత ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. అంటే చిట్ట చివరికి అంటే ఒక విధంగా మీకు 2 విషయాలు బాబా చెప్తున్నారు ఇక్కడ. చిట్ట చివరికి అంటే జన్మలు ఎత్తగా, జనన మరణాలు చుట్టూ అనేకమైనటువంటి జన్మలు ఇచ్చిన తర్వాత భగవంతుడు సాధారణంగా జనన మరణాల ఆ క్రమంలో అహంకారంతో ఎన్ని జన్మలు ఎత్తినా భగవంతుడు ఆ వ్యక్తిని పట్టించుకోడు. అందుకనే బాబా అంటాడు, నువ్వు లేని చోట నేను ఉంటాను. అది అనేక సార్లు బాబా చెప్పడం జరిగింది. మనం బాబా ముందు కూడా మన వ్యక్తిత్వాలను వ్యక్తపరుచుకుంటూ ఉంటాం. చాలా గమ్మత్తులను ఒక సమావేశం చేస్తూ కూడా ఎంత బాగా చెప్పారండి, ఆ సుందరరావు గారు చాలా బాగా చేశారండి, చాలా గొప్పగా పాడారండి, ఇలా వ్యక్తిత్వాలని మనం ప్రత్యేకించి ఆయన ఏదో ఆయనకి తెలియవచ్చు, ఆయనకి ఏమీ తెలియదు కాబట్టి మనం ఆ విషయం చెప్పాలన్నట్టు చెప్తూ ఉంటాం. అంటే వ్యక్తిత్వాల యొక్క ఆ వ్యక్తపరిచే స్థితిని వ్యక్తపరుస్తూనే ఉంటున్నాం మనం. దానివల్ల ఏమవుతుంది? మనం మానవ జన్మ ఎందుకు ఎత్తవలసి వచ్చిందో, ఎందుకు మనకి మానవ జన్మ వచ్చినట్లుగా బాబా జనన మరణాలని ఒక మాట చెప్పి యాక్చువల్ గా మన రూపంలో ఆయనే ఉంటూ ఆయన ప్రయాణం చేసే దాన్ని మనకి లాస్ట్ స్టేజ్ లో 10 స్టెప్స్ ఆఫ్ గాడ్ లో వివరిస్తూ మనం లేము అని పరోక్షంగా అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఆయన. అయితే ఆ లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే, నిన్ను నువ్వు కోల్పోయినప్పుడు, నిన్ను నువ్వు పోగొట్టుకున్నప్పుడు నువ్వు లేని చోట నేను ఉంటాను అని బాబా చెప్పిన విధంగా
ఆయన ఏం చేస్తాడు, చివరికి చైతన్యపూర్వకంగా మానవుడు అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుడు, నేను ఎందుకంటే మీకు ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, మీరు మేమున్నాం అనుకుంటున్నారు, మనం లేము లేము లేము, మన రూపంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు అన్నది గాడ్స్ పీస్ ప్రకారం కూడా బ్రహ్మాండమైన సత్యం అది. అందుకని చైతన్యపూర్వకంగా తాను అనంతులను శాశ్వతులను అధిభాగ్యులను అనే అనుభవాన్ని పొందినప్పుడు చైతన్యపూర్వకంగా మనకి ఎప్పుడు జరుగుతుంది, మన చైతన్యం ఎప్పుడు కూడా మానవ చైతన్యంతోనే ఉంటుంది, నేను అనే భావంతోనే ఉంటుంది, మనం అనే భావంతోనే ఉంటున్నాం. మనం ఎన్నేళ్లు గట్టిన ఇలాగే ఉంటాం. అయితే ఆ భావన ఎలాగండి పోతుంది అన్నయ్య అని మీకు ఒక ఆరాటం కలిగిందనుకోండి, ఒక్కటే చెబుతారు బాబా ఈ అన్నయ్య ద్వారా, మీరు మీకు తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ పేర్లని మర్చిపోండి. ముందు మర్చిపోతే మరి ఆ పేర్లు నువ్వు మర్చిపోతే ఎవరైనా మీరు ఎవరండి అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? ఏదో మంచి సమాధానం, బాబాకి సంతోషపరిచే సమాధానం చెప్పాలి కదా. ఏం చెప్పగలం? సంతోషపరిచే బాబా సంతోషపడే సమాధానం మనం ఏం చెప్పగలను? అయ్యా ఇంతవరకు నిన్న వరకు నేను ఈ ఫలానా పేరుతో నేను అందరికీ పరిచయానండి, కానీ నా ప్రభు అవతార్ మెహర్ బాబా నేను ఏనని ఉన్నది ఆయన ఒక్కడేనని, నా రూపంలో ప్రయాణం చేస్తుంది ఆయనేనని దాక్షిణ గ్రంథంలో వివరించానండి. అది ఇంతవరకు నాకు వంట పట్టలేదు. వంట పట్టక నేను నా పేరుతో చలామణి వద్దు, నేను నాది అనేటువంటి భావంతో జీవించానండి నిన్నమన్నటువంటి. కానీ ఈ మధ్య ఆయన యొక్క కరుణ వల్ల నాకు ఒక విధంగా అది ఎలాగ మాట్లాడుకొని ఇప్పుడు నేను పరిముత్తు అని అంటుంటాను, నాకు నేను చెప్పుకున్నప్పుడు ఈ పరిముత్తు అంటుంటాను. మీరేం చెప్తారు? ఈ మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి తను తాను తెలుసుకోవాలనే ఒక ఆకాంక్ష వచ్చిందండి. అందుచేత నేను అన్నీ మర్చిపోయి కేవలం ఆ ప్రభు నా ద్వారా ప్రయాణం చేస్తున్నాడు అనేటటువంటి ఒక పటిష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నానండి. అంచేత నేను మరి ఆ నేను అన్నమాట వస్తుంటుంది. సారీ అండి, ఇక నుంచి నా జీవితం బాబాకి అంకితం చేసి ఆయనే నా ద్వారా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. దయచేసి మీరు మళ్ళీ నాకు వెనక్కి వెళ్ళేటట్టు చేసింది అని అనగలగాల. ఇలా అంటావా? నేను 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 రాలిపోయే వరకు ఆ నేను అలాగే ఉంటుంది. అందుచేత బాబా మనకి ప్రత్యేక సైష్టాధ్యాయి మెసేజ్ లో సర్వోన్నతుడు అనేటటువంటి ఆ మెసేజ్ లో మొదటి తేడాలోనే దీన్ని వివరించడం జరిగింది. అయితే అది పోయింది, అది పోవాలి అంటే చాలా నిరంతరం భగవన్నామం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళకూడదు. సమూహాల్లోకి వెళ్ళారనుకోండి, గ్రూపుల్లోకి వెళ్ళండి, ఐఎమ్ సో అండ్ సో వాళ్ళకి గర్వంగా చెప్పాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళారనుకోండి, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పాల్సి వస్తుంది. అంటే వెళ్ళొద్దు అని మిమ్మల్ని బాబా ప్రివెంట్ చేయడం లేదు, ఆపడం లేదు. మీకు అది ఇష్టమైతే వెళ్ళండి, కానీ ఏదో భగవంతుల్లో కలిసిపోదామని ఏదో కొంత ప్రయత్నం చేసినట్టుగా మాత్రం బయటికి ఎక్స్ప్రెస్ అవ్వకండి, కనబడకండి. మనం మనల్ని పోగొట్టుకోవడానికి ఏనాడు కూడా ప్రయత్నం చేయడం లేదు, చెయ్యం కూడా. అందుకని ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు సాధ్యపడితే మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఆ విషయం చెబితే మీరు తెచ్చుకోవడం కూడా కష్టం అవుతుంది. చాలు ఆయన చెప్పినవి ఇప్పటికైనా మనం జీర్ణింపజేసుకొని మన మీద మనకున్న వ్యామోహాన్ని, మన వ్యక్తిత్వాల మీద మనకున్నటువంటి ప్రేమని చంపుకొని ఆ ప్రేమని బాబా వైపు దైవత్తు చెయ్యాలి. దైవత్తు చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఆయన డైరెక్ట్ గా నేరుగా చెప్పిన విషయాల్ని
వంట పట్టించుకొని తదనుగుణంగా కనీసం ట్రై చేయండి, ప్రయత్నించండి. ఇవాళ నుంచి నేను అనడం మానేస్తాను. నన్ను నేను ఎలా మరి నేను అని అనడం మానేస్తే నన్ను నేను ఎలా పర్చేజ్ చేసుకుంటాను? ఒక ప్రేమికుడిగా పర్చేజ్ చేసుకుంటారా? ఈ ప్రేమికుడు అనండి. అమ్మో నేను ప్రేమికుడిలో కాదని అనుమానం వచ్చిందనుకోండి, ఈ సోదరుడు అనండి, పర్వాలేదు. వీఆర్ ఆల్ బ్రదర్స్. కాబట్టి ఈ సోదరుడు ఇలా చెప్తున్నాడండి అని నేను అన్నది కాకుండా అది ముందు మన ఇంట్లో మనం అలవాటు చేసుకోవాలి. ఎవరా పరిశుద్ధి రావాలని తల్లి చూస్తుంది, చిన్నగా ఉంటుంది, చిన్నపిల్లడి అమ్మ పరిశుద్ధి కనపడం లేదా? ఎంత అహంకారం, ఎంత వ్యక్తీకరణ, ఎంత దురదృష్టం ఆలోచించండి. అందుకని మనం ఏమిటి పొందాలి అని బాబా చెప్తున్నారంటే చిట్ట చివరికి చైతన్యపూర్వకంగా, అంటే తనకు తెలుస్తూనే తాను అనంతుడను, శాశ్వతుడను, అవిభాజ్యుడను అనే అనుభవాన్ని పొందాలి. అలా పొందినప్పుడు తన ప్రత్యేక అస్తిత్వము భగవత్ స్థితియే అని తెలుసుకొని అనంత జ్ఞానాన్ని, అనంత ఆనందాన్ని, అనంత శక్తిని అనుభవించే పరిస్థితి చాలా సహజంగా వచ్చేస్తుంది. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు, బాబా ప్రేమికుడు ఎవరికి. ఇచ్చేత ఇప్పుడు మనం ఇలా కలుసుకున్నందువల్ల కనబడడం లేదు, కానీ లేకపోతే నవ్వుకుంటాం, పైగా చేసుకుంటాం, కనబడితే రహస్యంగా మాట్లాడుకుంటాం. క్రమశిక్షణ, డివైన్ డిసిప్లిన్, డీడీ జ్ఞాపకొచ్చుకోండి, డివైన్ డిసిప్లిన్ ఆయన అన్నాడు. కాబట్టి ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలంటే సంఘంలో ఉంటూ అలవాటు చేసుకోవడం చాలా కష్టం. ఎవరికి వాళ్ళ ఇంట్లో ఇది ముందు ప్రాక్టీస్ చేయాలా. ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే మగపిల్లనో ఆడపిల్లనో అమ్మ నాకు అలా పిలకమ్మ, అమ్మ అని పిలిచి అమ్మ అని ఆమె చెప్తుండాల. ఆమె మీ పేరు తులసి అయితే తులసి అని పిలుస్తుంది, చిన్నప్పుడు తోడు అయిపోయింది. కాబట్టి అమ్మ నాకు తులసి అని పిలద్దు, అమ్మ అని పిలిచి అమ్మ చాలు. ఈ భావన వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఇలాగా ప్రాక్టీస్ చెయ్యాలి. చెయ్యకపోతే కష్టమేమో లేదు, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. బాబాని పక్కన పెట్టేసి మనం ఏమైతే చేద్దాం అనుకున్నాం అది చేస్తే అందులో ఆనందించచ్చు. ఇప్పుడు అదే చేస్తున్నాం. కానీ హైశ్వర్య మెసేజ్ చదివిన తర్వాత కొంచెమైనా చలనం రాకపోతే మనం మనుషులతో సమానం కాదు, రాళ్లతో సమానం. అందుకు మీకు చెప్తున్నాను. కనుక బాబా అంటున్నారు, ఈ విధంగా మానవుడు భగవంతుడు కావడానికి అవకాశం ఉంది. అతడు పర్ఫెక్ట్ మాస్టర్ గాను, సద్గురువు గాను, లేదా కుతుబ్ గాను గుర్తింపబడతాడు. ఇట్టి మానవుణ్ణి ఆరాధించడం అనేది భగవంతుణ్ణి ఆరాధించడమే జరుగుతుంది. బాబా ఆయన అన్ని మెసేజెస్ లో కూడా మన అహంకారం నిర్మూలం కావాలి, మనం మనల్ని పోగొట్టుకోవాలి అంటుంటే ఆయన ఎంత ఎత్తుంటే అంత పెరిగిపోతుంది మనకి. అది పెరగకూడదు. సామాసులు చెప్తామండి, జయబాబా చెప్తామండి, ఓకే. అప్పుడు వెంటనే ఓ వచ్చారా గతగారు మీరు వచ్చేసంటే అమ్మ లత అన్న మాకి అనకమ్మ వచ్చారా అని సరిదిద్దుతూ ఉండాలా. అప్పుడు అందరికీ అలవాటు వచ్చింది. అదే రెండో పదార్థ చదువునాను. భగవంతుడు మానవునిగా భూమిపై ఆవిష్కరించి తన దివ్యత్వాన్ని మానవ జాతికి బహిర్గత పరిచినప్పుడు అతన్ని అవతారుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా భగవంతుడు మానవుడవుతాడు. భగవంతుడు మానవుడవుతాడు. భగవంతుడు మానవుడవుతాడు. భగవంతుడు మానవుడవుతాడు. ఆ మానవుడు ఎలాంటి మానవుడు? దైవీ మానవుడు.
భూమి మీద ఆవిష్కరింపబడాలి. పంచ సద్గురువులు ఆయన్ని ఎలుగెత్తి పిలిచి ఆయన అనుమతితో అతని ఆవిష్కరణ జరిగేటట్లు చేశారు. ఆయన అనుమతి లేకపోతే వీడు మాత్రం చేయగలిగేమిటి? అంచేత అలాగా ఆవిష్కరింపబడినటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అవతారుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా ఐడెంటిఫై అవుతాడు, గుర్తించబడతాడు. మనకి ఎంతసేపు అంటే ఒకటండి, మిమ్మల్ని నేను తప్పుపడడం లేదు సుమా, తప్పుగా నన్ను అర్థం చేసుకోకండి. ఎప్పుడైనా వివరించవలసి వస్తే సత్యాన్ని వివరించడంలో ఎవడు కూడా దాచిపెట్టకూడదు. అలా దాచిపెడితే వాడంత కపటి ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. అలాంటి కపటం ఈ పనిముట్టు ప్రదర్శించదు, చెయ్యదు. నిర్మమాటంగా సత్యాన్ని మీకు విప్పి చెప్పడంలో చాలా సంతోషంతోనూ బాబా ఎంతో సంతోషిస్తారని చెప్తుంటారు. భగవంతుడు మానవుడవడం అంటే ఆయన సద్గురువులచే ఆవిష్కరింపబడి ఆ ఆవిష్కరణలో ప్రతి కాలంలో కూడా ఆయన్ని అవతారుడిగా, నర్సయ్యగా, ప్రవక్తగా ఐడెంటిఫై చేస్తుంది లోకం. దాని ప్రకారం భగవంతుడు మానవుడు అవుతాడు. భగవంతుడు మానవుడు ఎలా అవుతాడండి? ఒక ప్రశ్న లేదా రోడ్డు మీద కలిసి వేశారనుకోండి, వీడు మేరబాబా భక్తులండి, వీళ్ళకి చాలా తెలుసునండి, చాలా చదువుకున్నారండి, అయితే భగవంతుడు మానవుడిగా ఎప్పుడు అవుతాడండి? అవుతాడండి. మరి రాముడు ఇకొచ్చి మానవుడిగా పిలవబడ్డాడు కదండి అనేది కాదు. ఆయన చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పాలి. నానా ముందుకెళ్ళు, మూడో ప్రకటన. ఈ విధంగా అనంతుడైన భగవంతుడు యుగ యుగాలుగా అన్ని కాలచక్రాల్లోనూ తన ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని మానవుల మధ్య ప్రభవించడానికి తన అనంత కరుణను ప్రసరింపజేస్తూ మానవ రూపం దాల్చి మానవుల మధ్యకు దిగి వస్తాడు. అలా మానవుని స్థాయికి దిగి రావడానికి భగవంతుడు తన దివ్యేచ్ఛను ప్రకటిస్తూ ఉంటాడు. కానీ మానవుల మధ్య ఉన్న అతని భౌతిక సాన్నిధ్యాన్ని, ఫిజికల్ ప్రెజెన్స్ గ్రహించిన కారణంగా లోకం అతను ఒక సాధారణ లౌకిక మానవునిగానే, ఆర్డినరీ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ పరిగణిస్తుంది. అయినా అతడు తానే యుగోతారుండని ప్రకటించి భూపైన తన దివ్యత్వాన్ని ధృవీకరించినప్పుడు అతన్ని దైవంగా స్వీకరించిన కొద్ది మందిచే పూజలందుకుంటాడు. భూమిపై వెలసిన భగవంతునిగా గుర్తించిన మరికొద్ది మంది ఈయనను ఘనంగా కీర్తిస్తారు. కానీ భగవంతుడు సజీవుడై మానవుల మధ్యనున్న తరుణంలోనే మిగతా మానవాళి ఆయనను నిందించి తిరస్కరిస్తారు. చూసారా ఎంత స్పష్టంగా ప్రతి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు వెనక నుంచి మీకు బాబా మాట్లాడుతున్నారు. భగవంతుడు సజీవుడై మానవుల మధ్య ఉన్న తరుణంలోనే మిగతా మానవాళి ఆయనను నిందించి తిరస్కరిస్తారు, డినై చేస్తారు. మేర్ బాబా అంటే మనకి ప్రేమ. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ ఎలా చెప్పగలం మన భాషలో? అసలు ప్రేమ ఉన్నదా లేదా? ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నామా? ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నామా? నటనకి, రియాలిటీకి, సత్యానికి చాలా తేడా ఉంటుంది. బాబాని నిజంగా మనం ప్రేమించడం యథార్థం అయితే కొన్ని వేల సహవాసాలు జరిగాయి. ఎక్కడ వేసిన గొంగెల్లాగా ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అందరం కూడా విచక్షణ కూడా రాలేదు ఇంకా మనలోని. ఏది తప్పు ఏది ఒప్పు కూడా తెలియలేదు మనకి. తప్పు పని తెలుసుకునే పరిస్థితి ఉంటే బాబా యొక్క ఆ వచనాలు ఖచ్చితంగా మనం జీర్ణింపజేసుకునే వాళ్ళం ఈ పాటికి. పరవద్దిగా ప్రార్థన చదువుతున్నామండి. చిన్న విషయం ఇది.
హైయెస్ట్ ఆఫ్ ది హై అన్న ఆ ప్రభువు యొక్క సర్వోన్నతత్వం ఆ ప్రార్థన నిండా నిండి ఉందండి. ఆ ప్రతి మాట కూడా అందులో చాలా విస్తారమైనటువంటి లోతులు కలిగి ఉన్నది. ఆ లోతుల్లోకి మనం ప్రవేశిస్తున్నామా లేదే? స్టైల్ మారుస్తున్నారు. ఒకడేమో ఓ పరవర్దిగా సర్వపోషక సర్వరక్షక అని ఒకటి చదివితే మరొకడు ఓ పరవర్దిగా సర్వపోషక సర్వరక్షక స్టైల్ మారుస్తున్నాడు. స్టైల్స్ మారుస్తున్నారు. కానీ ప్రతి పదంలో ఉన్న ఆ పరవర్దిగారన్న ఒక్క మాట గురించి ఆ పరవర్దిగారి పుస్తకంలో భాస్కర్ రాజు 6 పేజీలు రాశాడు. ఒకసారి చదవండి. ఈ పనిముట్టేదో లేనిపోయిన మాటలు మీకు చెప్పదు. పరవర్దిగారి పుస్తకంలో మొత్తం అంతా ఆ ప్రేయర్ మీద ఉంది. రోజుకు ఒకసారి చదువుకున్నా కూడా పర్వాలేదు. ఆ పుస్తకాన్ని గంటలో చదువుకోవచ్చు రోజుల్లో. కానీ ఆ ప్రార్థన మనకు ఎలా గడిచిందంటే ఒక శ్లోకం లాగా, ఒక పద్యం లాగా, ఒక పాటలాగా అయిపోయింది. పాడిందే పాడదా పాసి పళ్ళదా సరి అని ఒక సామెత ఉన్నది. పరవర్దిగా ప్రార్థన చదువులు కూడా తప్పులు చేస్తున్నాము, వ్యక్తిత్వాలతోనే సంచరిస్తున్నాము, అనేకమైన వాటిలకు మునిగి తేలుతున్నాము అంటే ఆ ప్రార్థన చదివినట్ట చదవనట్ట మీకు మీరు ఆలోచించుకోండి. వయసు ఏమో పెరిగిపోతుంది. మనకి లేనిపోని కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉన్నాం, బాధలు వస్తూ ఉన్నాయి, కానీ జ్ఞానం రావడం లేదు. అందుచేత సహజీవనం, ఆయనతో సహజీవనం గుర్తించకుండా ఆయన ఉన్నాడు ఇక్కడ, మనం లేం. ఆ భావన మీకు ఉన్నప్పుడే ఈ మాటలు వంట పడతాయి. ఆయన సమక్షంలో ఎవరికి వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఆయన సమక్షంలో ఉన్నారన్న విషయాన్ని 100% మీరు అనుభవించాలి. నేను బాబా సమక్షంలో ఉన్నానండి. ఎందుకండి ఏళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా వివేకం తరిగిపోతూ ఉంటే ఎలాగవుతుంది? అందుచేత మనం బాబా ప్రేమికులమా కాదా అని ముందు నిర్ణయించుకున్నాం. ఒకవేళ ప్రేమికులమే అయితే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని మనకి కలిగించడానికి అవసరాలు వస్తానంటున్నాడు ఈ తేడాలో. మరి ప్రత్యక్ష సాన్నిధ్యం ఎవరేదా ఆయన? ఎవరి కోసం అండి? భారతదేశం అంతా పర్యటించాడు, పాశ్చాత్య దేశాలని ఎందుకు పర్యటించాడు ఆయన? ఆ ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని ఇవ్వడానికి. ఒకసారి ఫిల్మ్స్ ఉంటాయి చూడండి. బాబా విజయవాడ వచ్చింది, రాజమండ్రి వచ్చింది, హైదరాబాద్ లో వచ్చింది, ఫిల్మ్స్ ఉన్నాయి. అందులో మన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాం ఒకసారి చూడండి. కేడీఆర్ఎం లాంటి వాళ్ళే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేది. కేటే కుటుంబ శాస్త్రి ఫస్ట్ ట్రస్ట్ చైర్మన్ ఆయన. ఈ అంటే గణపతిరావు నాయుడు గారు, ఆర్ అంటే రంగారావు గారు, ఎం అంటే మల్లికార్జునరావు గారు. వీళ్ళు ఆంధ్రకి మొట్టమొదటి బాబాని పరిచయం చేసిన వారిగా మనకి పుస్తకాల్లో పరిచయం చేశారు. ఈ నలుగురిని కలుసుకున్న భాగ్యం ఈ పనిముట్టుకు కలిగింది. కానీ వాళ్ళు భూమికి దిగి వచ్చిన భగవంతుడిని పరిచయం చేసినట్టుగా ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేయలేదు. వీళ్ళ గొప్పలతో పరిచయం చేశాడు, వీళ్ళ సామర్థ్యాలతో పరిచయం చేశాడు, వీళ్ళ గొప్పతనాలతో పరిచయం చేశాడు. అందువల్లనే ఒక్కరికి కూడా అందలేదు బాబా. అందుచేత తన ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని మానవుల మధ్య ప్రభవించడానికి తన అనంత కరుణను ప్రసరింపజేస్తూ మానవ రూపం దాల్చి మానవుల మధ్యకు దిగి వస్తాడు. ఆయనకి ఏం కర్మ అండి?
సర్వేశ్వర ఉత్తరాలు నిండి ఉంటాడు, ఇందుగాడు అందులేడని సందేహం మూలదు, చక్రి సర్వోపగుతుందంటాడు ప్రహ్లాదుడు. పరాలపదుడు తండ్రికి చెప్తాడు ఈ మాట. మన ఇంట్లో పిల్లలకు కూడా చెప్పలేదు, మన తోబుతులకు కూడా చెప్పడం లేదు. ఎందుకు సెంటర్కి వెళ్తున్నాం? ది పర్పస్ ఆఫ్ గోయింగ్ టు సెంటర్స్ భజనలక కాదు, మనల్ని మనం పోగొట్టుకోవడానికి. గుర్తుంచుకోండి, ఎక్కడ కూడా మీ అన్నయ్య ముద్దుగా మీకు సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయడు. మీ అన్నయ్య నాకు మొహమాటం లేదు, ఎవరితోనైనా ప్రేమగా ఇలాగే మాట్లాడతాను. అందుచేత అలా మానవుని స్థాయికి దిగి రావడానికి భగవంతుడు తన దివ్య ఇచ్చను ప్రకటిస్తూ ఉంటాడు. దివ్య ఇచ్చ. ఆ దివ్యేచ్ఛకి మానవుల కోసం మానవుడిగా ఒక రూపాన్ని ధరించి రావడం ఆయన దివ్యేచ్ఛలో మొదటి భాగం. మానవ రూపంలో మానవుడిగా వచ్చి మానవాతీతమైన లక్షణాలతో మెలగడం అది రెండవ దివ్యేచ్ఛ. మానవాతీత లక్షణాలు ఎక్కడైనా 5 సంవత్సరాల ప్రాయం నుంచి మేర్వాన్ బాడీ డ్రాప్ చేసే వరకు సామాన్య మానవుడిలా ప్రవర్తించాడా? 17 పుస్తకాలు వచ్చాయి మనకి. ఎత్తకండి ఎక్కడైనా మానవుడిగా ఆయన ప్రవర్తించాడేమో. మరి మనం మానవుల రూపంలో ఉన్న దేవదూతల్లా మాట్లాడతాం. కారణమేంటి? అజ్ఞానం, అవివేకం, నేను అనే అహంకారం. ఇవి మనకు పోవడం లేదు. ఒక్క క్షణం కానీ నిన్ను నువ్వు పోగొట్టుకుంటే, ఒక్క క్షణం నిన్ను పోగొట్టుకుంటే బాబా పాదాల మీద ఏడుస్తావు. తండ్రి, మా కోసం వచ్చి ఈ శరీరాన్ని చిన్నాభిన్నం చేసుకున్నా నువ్వు, మేము నిన్ను తెలుసుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం, మమ్మల్ని క్షమించు తండ్రి అని ఆ పాదాల మీద ఏడుస్తాం. మానవుల మధ్య ఉన్న అతని భౌతిక సాన్నిధ్యాన్ని, ఫిజికల్ ప్రెజెన్స్, అగోచరుడు, అనంతుడు, శాశ్వతుడు అయిన వాడు ఎలా నీకు కనబడతాడు? నువ్వు ఎలా చూస్తావు? అందుచేత వచ్చేసాడైనా ఆయన భౌతిక సాన్నిధ్యాన్ని, ఫిజికల్ ప్రెజెన్స్ ఇవ్వడం కోసం ఇది 70,000 మైళ్ళు పాదయాత్ర చేశాడు, వస్తుల కార్యక్రమం చేశాడు, వివిధ స్థాయిల్లో ఆధ్యాత్మికంగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరినీ కలుసుకున్నాడు, ఆది సంతుల్ని కలుసుకున్నాడు. ఇంత కార్యక్రమం చదువుతుంటే పిచ్చి అయిపోతున్నాం మనం. ఇది చదవడం కాదు, తెలుసుకోవడం, గ్రహించడం, మనల్ని మనం రిపేర్ చేసుకోవడానికి చక్కని అవకాశం ఇది ఈ సాధ్యనం. అందుచేత ఫిజికల్ ప్రెజెన్స్ గ్రహించని కారణంగా మానవులు అతను ఒక సాధారణ లౌకిక మానవుడిగానే ఆర్డినరీ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ గా పరిగణిస్తుంది. అసలు బాబాకి అంత విస్తృతమైన ప్రయాణాలు చేయవలసిన అవసరం అని చెప్పండి. ఆయన యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని ఇవ్వడం కోసం కాకపోతే ఏమైనా మళ్ళా తిన్నాడేటైనా పిడికి అన్నం పూర్తిగా తిన్నాడా? ఎప్పుడైనా కంటి నిండా కుదుపు తీసాడా? సుఖపడ్డా? ఆ మెహరాబాద్ మ్యూజియంలో 2 అడిగిపోయి చెప్పులు ఉన్నాయి చూడండి, కన్నాలు పడిపోయి. ఆ మ్యూజియంలోకి వెళ్తాం. ఆయన వాయించిన డోలక్కు, ఆయన వాడిన లుక్కులు, ఆయన వాడిన దుస్తులు ఇవన్నీ చూస్తాం. కానీ అప్పుడు కూడా మనకి ఆయన మానవుడు కాదన్న దృష్టిలో అదే పొలోమని అమరసిద్ధికి బర్త్డేకి జూలై 10కి వెళ్ళిపోతున్నాం మెహరాబాద్.
కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈనాడైనా ఆ లోపల ఉన్నది ఎవరు? పురాణ పురుషుడు, ఆ శ్రీరాముడు, ఆ శ్రీకృష్ణుడు లైవ్లీగా ఆ సమాధిలో ఉన్నాడు అని గ్రహించుకు వచ్చిందా మనకి? రావడం లేదు. ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు మీకు. దేవుడు వచ్చినప్పుడు ఆయన రాకని మనం తెలుసుకోలేకపోతే మనంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. అయితే పుట్టుక చావు నాకు చాలు, నాకు ఇంకే అక్కర్లేదు అనుకుంటే అసలు నీకు ఒక గుర్తు పెట్టుకోండి. ఈ జన్మలో నువ్వు మరణిస్తే నీకేమైనా జ్ఞాపకం ఉంటుందా? నీకేం చేసే జ్ఞాపకం ఉంటుందా? నిన్ను స్టేజ్ మీద పొగిడిన వాళ్ళు, నిన్ను వెనకాల కపటంగా ప్రవర్తించుకున్న వాళ్ళు వీళ్ళు కనబడతారా? కానీ యథార్థంగా నిజాయితీగా నువ్వు ఆయన్ని ప్రేమించి మానవ రూపంలో ఉన్న భగవంతుడు కనుక నాకేమీ అక్కర్లేదు, ఆయనతో జీవిస్తాను, ఆయన నామస్మరణ చేసుకుంటాను, నాకు మరొకటి అక్కర్లేదు బాబా, నాకు ఆ బుద్ధి నీవు, ఆ సద్బుద్ధి నీవు అనుకుంటున్నావా ఎప్పటికైనా? లేదే. గుర్తించుకోండి, లోకం అతన్ని ఒక సాధారణ లౌకిక మానవునిగానే పరిగణిస్తుంది. అయినా అతడు తానే యుగావతారుణ్ణి అని ప్రకటించి భూమిపైన తన దివ్యత్వాన్ని ధృవీకరించినప్పుడు అతన్ని ధైర్యంగా స్వీకరించిన కొద్ది మందికే, వెరీ ఫ్యూ పీపుల్. ఆ ఫ్యూలో మనం ఎవరో లేం, ఆ వెరీ ఫ్యూలో మనం లేం. ఎందుకంటే మన జన్మలు కనీసం ఇప్పటికైనా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆ రూపంలో వచ్చాడు విశ్వసించండి. మనం శ్రీమన్నారాయణమూర్తిని చూడలేము, కానీ ఆయనే శ్రీమన్నారాయణమూర్తి. సృష్టి, స్థితి, లయ కారకులు ముగ్గురైతే ఆ ముగ్గురు కూడా ఒక్కడై వచ్చాడు ఆయన. మీకు ప్రేమతో చెప్తున్నాడు ఈ పనిముట్టు. అందుచేత దైవంగా స్వీకరించిన కొద్ది మందికే పూజలు అందుకుంటాడు, అందరి చేత అందుకోడు. పెద్ద పెద్ద ఫోటోలు చేయించి, పెద్ద పెద్ద గద్దె చేయించుకొని, పెద్ద పెద్ద సెంటర్లు కొట్టుకొని, అసలు ఈ భావన లేకపోతే అవన్నీ శుద్ధ వృధా. అందుచేత భూమిపై వెలసిన భగవంతుడిగా గుర్తించిన మరికొద్ది మంది ముందు దైవంగా స్వీకరించిన కొద్ది మంది గురించి మాట్లాడారు. వాళ్ళ తాలూకా పూజలు అందుకుంటారన్నారు. భూమిపై వెలసిన భగవంతుడిగా గుర్తించిన మరికొద్ది మంది ఈయనను ఘనంగా కీర్తిస్తారు. కానీ భగవంతుడు సజీవుడై మానవుల మధ్యనున్న తరుణంలోనే మిగతా మానవాళి ఆయన నిందించి తిరస్కరిస్తారు, గుర్తిస్తారు కొంతమంది. ఇప్పుడు మనం నేను బాబా భగవంతుడు అని గుర్తించాం, కానీ ఆ భగవద్భావన మనలో సుస్థిరం కాలేదు. బాబా ప్రేమికుల్లో చాలా మంది గుళ్ళకి వెళ్తున్నారు, కర్మకాండలు చేస్తున్నారు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటున్నారు. అనేకమైన చేయకూడని పనులు అంటే మంత్రాలు, తంత్రాలు ఏదో కూడా చేసుకుంటున్నారు. కపటం కదండి. కపటాన్ని క్షమించడం కదండి. ఎలాగండి కపటంగా ప్రవర్తిస్తున్నారు? మీకు మనసు ఎలా ఒప్పుతుందండి ఆయన వెనుక కపటంగా ప్రవర్తించడానికి? మీకోసం 75 ఏళ్ళు జీవించి ఇంత అన్నం తినకుండా, పట్టెడు అన్నం తినకుండా, అహోరాత్రాలు నిద్రాహారాలు మాని మన క్షేమం కోసం తిరిగిన ఆ ప్రభువు కోసం మనం ఏ త్యాగం చేస్తామండి? డబ్బు చందాలు ఇస్తావా? అది త్యాగం కాదు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? అయిందైతే ఆ సృష్టిలో నీ సంపాదన డబ్బులు ఇచ్చి కాలు దగ్గరేస్తావా? ఏదో దానం చేసినట్టు కాదు కాదు కాదు. అంచేత ఈ హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్, ఇట్ ఈస్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ us. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే నాకు ప్రశ్నించండి, సమాధానం చెప్తాను నేను. మనం చేస్తున్న ఏ చర్య కూడా
ఆయన అవతార పురుషుడు అన్న విషయాన్ని ప్రపంచానికి బహిర్గతం చేయలేకపోతున్నాం మనం. భజనలు పాటలు పాడిస్తే వ్యక్తమైపోతుంది. డ్యాన్సులు చేస్తే మనం డ్యాన్సులు చేసి గెట్టిస్తే స్టేజ్ మీద వ్యక్తమైపోతుంది. మహోన్నతుడు 3 మూర్తుల ఏకస్వరూపం ఆయన. హరిబాబా అంటే ఏమనుకుంటున్నారు మీరు? మన కపటం మనల్ని తినేస్తుంది, మన కపటం మనకే చెడు చేస్తుంది. ఇది ప్రేమతో మీకు చెప్పడం జరిగింది. ఈ మెసేజ్ అంతా కూడా కొంచెం ఇలాగే మీకు చెప్పబడుతుంది. మీరు ఆలోచించుకోండి. మరి నాతో మీరు వ్యాఖ్యానం చెప్పించుకోవాలని ఉంటే ఈ వ్యాఖ్యానం అనేది ఈ నాలో ఆయన ఉన్నాడు, ఆయనతో నేనున్నాను. నాతో అంటే నాలో ఉన్న ఆయనతో అని అర్థం. నేను ఉంటాను. కాబట్టి ఇలాగే వెళ్తుంది. మీరు సహించగలిగితే చెప్పమనండి, సహించలేకపోతే నేను మరి చెప్పను. ప్రేమలో చాలా 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 ఒక విధంగా క్షమ, దయ, అనుకంప ఇత్యాది లక్షణాలు ఉంటాయి. అందుకని మిత్రులారా, ఇప్పటికైనా ఒక్కసారి మీ దేహాన్ని వయస్సుని చూసుకోండి. దేహం ఎలా ఉంది, వయసు ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఎన్నాళ్ళు ఇంకా ఉంటాం. ఈ ఉన్న కొద్ది రోజుల్లో కనీసం ఈ సత్యాలను తెలుసుకొని అవతార పురుషుడి ఆయన ఆవిర్భావాన్ని గుర్తించి, ఆయన శ్రమని గుర్తించి, ఆయన ప్రేమని గుర్తించి, ఆయన త్యాగాన్ని గుర్తించి, ఆయన పూర్ణతత్వాన్ని గుర్తించి ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేస్తే చాలా 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 సుఖపడతాం. మనం జన్మలు తప్ప మనకి మళ్ళీ జన్మిస్తాం. కానీ ఈ ఆకర్షణలో మనం ఆయన కోసం ప్రతిపిస్తే మిగతా వాటి కోసం కాకుండా తిరిగినంత కాలం తిరిగేమండి, గెంతినంత కాలం గెంతామండి, తిన్నంత కాలం తిన్నామండి. ఆ 3 చేయలేని పరిస్థితి ఇంకప్పుడైనా చేయొద్దండి. ఇంకా చచ్చిపోయిన తర్వాత మనం చేయగలం. బ్రతికుంటుండగా ఏదైనా చేయాలా, ఏదైనా పొందాలి, ఏదైనా తెలుసుకోవాలి. అది మీకు ఖచ్చితంగా బాబా చెప్పిస్తున్నారు. ఇందులో నా ప్రేమ ఏమీ లేదు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనే వ్యాఖ్యానిస్తున్నాడు, ఆయనే అన్ని కూడా వివరిస్తున్నాడు మీకు. నేను లేను. ఈ నేను అనే చెప్పదు కదా, నేను అంటే అంటే ఆయన. అంచేత ప్రేమతో చెప్తున్నాను మీకు, అందరూ గ్రహించండి. నాన్న టైం అయిపోయినట్టుంది. జై బాబా.